దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దేవుడి లేఖన భాగాలను తన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామంలో గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మీతో కలిసి ఈ గూగుల్ మీట్ లో పాల్పంపులు పొందడానికి, సావాసం చేయడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. మనము వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరోసారి మనం ధ్యానం చేద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ దినాల్లో ఈ మాటను ఎలా వాడచ్చు అంటే, ఇట్లరా అర్థం కావడానికి ఈ దినాల్లో ఇలాగ చెప్పచ్చేమో. చర్చ్కి వెళ్ళేవారు అందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. చర్చ్కి వెళ్ళేవారు అంతా కూడా పరలోకానికి వెళ్ళరు. లేకపోతే యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరు అన్నట్టుగా చెప్పచ్చేమో. కాబట్టి ఎవరు పరలోక రాజ్యానికి వారసులు అంటే, తన తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. క్రైస్తవుని యొక్క గోల్ ఏంటంటే, క్రైస్తవుని యొక్క చివరి మెట్టు పరలోక రాజ్యం. గోల్ పరలోక రాజ్యం. క్రైస్తవుని ముందున్నటువంటి అతిపెద్ద ఆశయం లేకపోతే ఉద్దేశం అది పరలోక రాజ్యం. కాబట్టి దాన్ని పోగొట్టుకునే క్రైస్తవుడు, దాన్ని పోగొట్టుకునే విశ్వాసి తన భక్తి జీవితాన్ని అది వృధా అయినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి అంత ప్రాముఖ్యమైనటువంటి పరలోక రాజ్యానికి మనము సిద్ధపడుతున్నామా అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు. ఒక సేవకుడు ఒక ప్రశ్న వేశారు. ఏంటి అంటే, మారు మనసు కలిగి ఉన్నావా? మారు మనసు కలిగి ఉన్నావా? ఎన్నో సంవత్సరాల క్రితము బ్యాప్టిజం తీసుకున్నాను, బలలో చేవేస్తున్నాను. అయితే ఈ ప్రశ్న నాకెందుకు అన్నట్టుగా అనుకోవచ్చు. అయితే దేవుడు
దేవుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు. అయితే దేవుని ముందు మనము సమాధానం చెప్పగలమా? నేను మారు మనసు పొందాను. నేను మారాను. నా నా జీవితం మార్చబడింది. నేను దేవునితో సరిగా ఉన్నాను. దేవుడు నన్ను చూస్తున్నప్పుడు నేను సరిచేయబడి చక్కగా ఉన్నాను అన్నటువంటి స్థితి మన జీవితంలో కనబడాలి. పిల్లరా, చూడండి, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. చూడండి, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎవరు ఇంకా దేవుని రాజ్యంలో ప్రవేశింపరో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? అన్యాయం జరిగించేవారు, అది ఎక్కడైనా సరే, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, గృహంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను మనం నష్టపరచకూడదు. ఎందుకంటే ఇతరులను నష్టం పరిస్తే, మనం ఇతరులను బాధ పెడితే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకంటే పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు, దేవుడు మనస్సు కలిగినటువంటి వారు. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టే దేవుడు కాదు. దేవుడు ఎవరిని కూడా నష్టపరిచే దేవుడు కాదు. రెండోదిగా ఇక్కడ మోసపోకుడి, జారులు పరలోకానికి వారసులు కారు. విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. చూడండి, కొంచెం సేపు సుఖము కోసము, ఆనందం కోసం, లేకపోతే తమ శరీరంలో కలిగించే ఆ యొక్క భ్రమను బట్టి, లేకపోతే ఆ స్థితిని బట్టి వారు ప్రవర్తించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుడు కూడా శోధించబడ్డాడు. ఆయన కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చి, చాలా మంది అంటారు మానవులు తప్పు చేస్తారు, మనుషులు కదా అంటారు. కానీ యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఒక మనిషిగా జీవించి ప్రతి శోధనను ఆయన జయించాడు. శోధనలో పడిపోకుండా ఆయన జయించగలిగాడు. హెబ్రీ పత్రికలో మనం చూడవచ్చు, ఆయన మనకు మాదిరిగా అన్ని విషయంలో ఆయన శోధించబడ్డాడు. అయినప్పటికీ ఆయనలో ఏ పాపము కూడా
లేదు. ఏ పాపము కూడా లేదు. దేవుని పిల్లలుగా మనం ఉంటాము. చర్చ్‌కి వెళ్తూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహ్, పిల్లరా స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో ఆహ్, కలిగి ఉండకూడని ఆహ్, సంబంధం, సహవాసం, మాటలు దాని వెనకాల దురుద్దేశంతో పిల్లరా ఆహ్, కలిగి కొందరుంటారు. కాబట్టి దానివలన మన గోల్ మన గమ్యాన్ని పోగొట్టుకునే అవకాశం బాగా చదివేవాళ్ళు, క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరితో పడితే వారితో సావాసం చేసి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోరు. ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా తమకున్న సమయాన్ని పోగొట్టుకోకుండా, వ్యర్థంగా గడపకుండా ఆ సంవత్సరంలో వారు కష్టపడి చదివి మంచి మార్కులతో వారు పాస్ అవ్వడానికి వారు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఆహ్, వ్యర్థమైన మాటలు పెట్టుకోరు. ఎందుకంటే, అమ్మో! సమయం అయిపోతుంది. మిస్ అవుతానేమో. ఆహ్, కాబట్టి నేను గమనించాను. ఎక్కువగా వారు సమయాన్ని వృధా చేయరు. అలాగే క్రైస్తవులమైనటువంటి మనము ఎక్కడ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటామో అన్నటువంటి ఒక భయంతో ఎక్కడ పరిశుద్ధతను పోగొట్టుకుంటామో ఎక్కడైతే పరిశుద్ధత పోగొట్టుకునే అవకాశం ఉందో అక్కడి నుంచి మనం దూరంగా పారిపోవాలి. దూరంగా పారిపోవాలి. రక్షణ అనేది పిల్లరా ఆహ్, దేవుడు మనకిచ్చాడు. రైట్. కానీ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఆయనిచ్చాడు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. దీన్ని పిల్లి తన పిల్లలను ఎత్తుకొని ఎళ్ళేటప్పుడు నోటితో పట్టుకుంటుంది. అలాగే ఆహ్, కోతిని చూడండి. ఆహ్, కోతి పిల్ల గట్టిగా తన తల్లి దేహాన్ని పట్టుకుంటుంది. పిల్లి పిల్ల అటువంటి అవకాశం దేవుడు ఇస్తే, అయితే కోతి పిల్ల పట్టుకున్నట్టుగా మన బాధ్యతను మనము ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఏం చేసినా దేవుడు ఆహ్, క్షమిస్తాడులే. దేవుడు ఏం చేయట్లేదు గదా! దేవుడు చూడడం లేదు గదా! అని మనం ఒక నిర్లక్ష్య వైఖరితో మనం ముందుకు వెళ్తే పడిపోతాం. కాబట్టి పిల్లారా చూడండి కింద దొంగలైనను దేవుణ్ణి నమ్ముకొని కూడా ఈ దినాల్లో అది చిన్నదైనా కావచ్చు. దేవుడు మనకిస్తాడు. మనకు అవసరమైంది ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. వేరే వాడిది మనం లాక్కోవాల్సిన అవసరం లేదు.
మనం దొంగతనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము స సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుని యొక్క కుమారులము, కుమార్తెలు. మనకు అవసరమైంది ఆయన ఇస్తాడు. మనము నీతిమంతులుగా, ధైర్యంగా మనం జీవించాలి. లోబులైనను, చూడండి అక్కడ త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి పిల్లరా, మనం ఇటువంటి వారిగా మనం ఉండకూడదు. చూడండి అదే మత్తయి సువార్త 5వ 20 వచనాన్ని మనం గమనించినట్లయితే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. చూడండి, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే చూడండి 21వ కూడా వచనాన్ని కూడా మనం చదివితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. చూడండి, ఇక్కడ నరహత్య చేయవద్దన్నటువంటి మాట శాస్త్రులది, పరిసయ్యులది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల. నరహత్య చేయవద్దన్నది అప్పటి మాట. కానీ ఇప్పుడు నరహత్య చేయడం అంటే నీ సహోదరుని మీద కోపపడు. చూసారా? నీ సహోదరుని మీద కోపపడువాడు అంటే పాత నిబంధన కాలంలో నరహత్య చేయవద్దు. దానికి సమానంగా క్రొత్త నిబంధనలో కోపపడ్డం. చూసారా? మనము దేవుని పిల్లలుగా ఎంత భయంతో మనం జీవించాలో, ఎంత మనల్ని మనము సరి చేసుకుంటూ, లేకపోతే మనల్ని మనము పరీక్షించుకుంటూ మనం ఎంత భయంగా జీవించాలో ఒకసారి ఆలోచించండి పిల్లరా. నరహత్య చేయడం కాదు, అసలు కోపపడకూడదని వాక్యం సెలవిస్తుంది. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. చూసారా? అంటే సహించడం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు తన 33.5 ఈ భూమి మీద తన జీవిత కాలంలో బైబిల్ గ్రంథంలో ఒకసారి కోపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. తన దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నాం. దేవుని మందిరాన్ని వ్యాపారం చేసే ఇల్లుగా మారుస్తున్నప్పుడు దేవుడు అక్కడ కోపడ్డాడు. ఇంకా మిగతా సమయంలో ఎక్కడ కూడా ఆయనకు కోపం రాలేదు.
కాబట్టి ఆ, కోప కోపపడకుండా ఉండాలంటే మనల్ని మనము ఆ, చూడండి, మారు మనస్సు ఎప్పుడైతే కలిగి ఉంటామో దానికి అర్థం ఏంటంటే మనం చచ్చిపోవడం, భూ సంబంధంగా చచ్చిపోవడం, భూ సంబంధంగా చచ్చిపోవడం. చూడండి, 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. పిల్లరా, శరీరంలో ఏదైతే దేవుని రాజ్యానికి వెళ్లకుండా పాడు చేస్తుందో దాన్ని నరికి వేయడం మేలని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే శరీరం అంతా అగ్నిలో పడకుండా ఉండడం, ఒక చిన్న అవయవము లేకపోతే పోయినా పర్వాలేదు కానీ దేహం అంతా అగ్నిలో పడిపోతే అది చాలా భయంకరమైనటువంటి స్థితి. కాబట్టి పిల్లరా, మనము ఈ అంత్య దినాల్లో మనము చాలా ప్రేమలు చల్లారిపోయినటువంటి దినాలు. చూడండి, ఎక్కడ చూసినా ప్రేమ లేదు, సమాధానం లేదు, భయంకరమైనటువంటి స్థితి కుటుంబాల మధ్య, బంధువుల మధ్య ఉన్నటువంటి సమయంలో మనము దేవుని వాక్యానుసారంగా జీవించడానికి సహనాన్ని మనం కోల్పోకూడదు. ఈ దినాల్లో ఉన్నటువంటి ఆ పనిని బట్టి, ఒత్తిడిని బట్టి ఎక్కువగా టెన్షన్తో మనం కోపపడే అవకాశాన్ని, లేకపోతే కోపంగా మాట్లాడే అవకాశాన్ని, లేకపోతే ఈ దినాల్లో పరిస్థితులను బట్టి అన్యాయంగా ప్రవర్తించే పరిస్థితుల కాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. లేకపోతే అసభ్యకరంగా జీవించే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి అది ఏ కాలమైనా పిల్లరా, మనం ఈ లోకము ఎలా ఉన్నప్పటికీ, ఈ లోకంలో మనము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉండాలి. అందుకే ప్రభువా అని వారందరూ పరలోక రాజ్యానికి చేరరు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి చేరతారు. చూడండి, అక్కడికి వచ్చి ప్రభువా, అనేక మంది అంటున్నారు, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేక అద్భుత కార్యాలు చేయలేదా, అనేక మీటింగ్స్ పెట్టించలేదా, అనేక మందికి కానుకలు ఇవ్వలేదా, లేకపోతే మీ నామమున అనేక కార్యాలు చేశాం ప్రభువా. ఆయన అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు. చూడండి, ఆ మాట మనం చూద్దాం. 22వ వచనంలో, మత్తయి సువార్త 7:22, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.
పిల్లరా, కాబట్టి ఆయన మన అంతరంగాన్ని చూస్తున్నారు. అంతరంగ జీవితాన్ని చూస్తున్నాడు. పైన మనం చేసే నటన జీవితం పిల్లరా, అది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. కాబట్టి మనం యథార్థంగా జీవించాలి. యథార్థంగా జీవించాలి. పైన వేసినటువంటి పునాది, పైన కనపడే పరిశుద్ధత లోపల లేకపోతే అది పడిపోతుంది. అది కూలిపోతుంది. పిల్లరా, కాబట్టి దేవుని పేరిట మనము అనేకమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నప్పటికీ మంచిదే. అయితే చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మీటింగ్స్‌లో పాలుపంపులు పొందుతున్నాం, మీటింగ్స్ సహాయం చేస్తున్నాం. మంచిదే. అయితే అన్నిటికంటే పునాది, మారు మనస్సు అనే పునాది ప్రాముఖ్యమైనది. పునాది లేకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టినప్పటికీ అది పడిపోతుంది. అది నిలవదు. అయితే పునాది కలిగినటువంటి చిన్న ఇల్లు, అది చిన్నదైనప్పటికీ అది నిలుస్తుంది. ఈ దినాల్లో వ్యక్తిగత తనను తాను పరీక్షించుకునే వారు చాలా తక్కువ మంది అయిపోయారు. కాబట్టి పిల్లరా, నేను ఎలా ఉన్నాను దేవుని సన్నిధిలో, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో నేను సరిగా ప్రయాణం చేస్తున్నానా, లేకపోతే దారి తప్పిన స్థితిలో ఉన్నానా అని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి అందుకే యేసయ్యే మాట అన్నాడు, ప్రభువా ప్రభువా అని వారు పిలుచు అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. కాబట్టి ఒక ప్రశ్న, మనం ఎలాగున్నాం? ప్రభువా ప్రభువా అని పిలిచేవారుగానే ఉన్నామా, లేదా ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఉన్నామా? చర్చికి వెళ్తున్నాం. దేవుడు ఆదివారం మనం చర్చికి వెళ్ళినప్పుడు, లేకపోతే మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మన దగ్గరకు వస్తున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ మాటలను తీసుకొని మనము మన ప్రవర్తన మార్చుకుంటున్నామా? మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? మనలో ఉన్నటువంటి ఆ చెడుని తీసివేసి మనల్ని మనం సరిచేసుకుంటున్నామా? సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? వెళ్తున్నాం. ప్రభువా ప్రభువా అనడం అంటే మందిరానికి వెళ్దాం. మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడు తన సేవకుని నిలబెట్టి నీతో మాట్లాడితే వాక్యం ద్వారా, మరి ఆ వాక్యం ప్రకారంగా జీవించినప్పుడు అసలు మందిరానికి వెళ్ళడం దేనికి? ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి ఆ దేవుని సేవకుడు మొత్తుకుంటా ఉంటాడు. సమయానికి మందిరానికి రండి అని. సమయానికి మందిరానికి రండి అని. సమయానికి మందిరానికి వెళ్ళే అలవాటు తెచ్చుకో. లేకపోతే ప్రవర్తన విషయంలో దేవుడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు.
ఆయన బోధిస్తూ ఉంటాడు దేవుని సేవకుల ద్వారా. మనలో ఆయనకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని, మనకు నచ్చిన జీవితాన్ని కాదు. మనకు నచ్చిన జీవితాన్ని కాదు. దేవుని పిల్లలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారు. లోకము యొక్క పిల్లలు లోకానికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారు. దేవుని పిల్లలు దేవుని రాజ్యానికి వెళ్తారు. లోకము యొక్క పిల్లలు ఎక్కడికెళ్తారో మనకి బాగా తెలుసు. కాబట్టి మనము ప్రభువా అనే వారు మాత్రమే కాకుండా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండి మనము దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు ఆయన చిత్తంలో మనల్ని ఉంచాడు. దేవుని పిల్లలుగా చేశారు. చర్చికి వెళ్తున్నామంటే, యేసుప్రభువుని నమ్ముకున్నామంటే ఆయన చిత్తం మనం పరలోకంలో ఉండాలని. అయితే ఆయన చిత్తంలో మనం ఉన్నామా? ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నామా? పరలోకానికి వారసులుగా మనం ఉన్నామా? కాబట్టి మనలను మనము ఎవరికి వారుగా ప్రతిరోజు మనము పరీక్ష భయపడుతూ జీవించాలి. ప్రతిరోజు ఎక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తామో అన్నటువంటి భయంతో మనం మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉంటుంది.